వాట్ ఈజ్ పవనిజం? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇజం? ఇది నాకు సోదరు గారు నిజం, ఇజం అంటే నిజం అన్నాడు. నిజం కాదు. ఇజం అంటే ఉద్దేశం. ఇజం అంటే వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? నీ అభిమతం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? వాట్ ఇస్ యువర్ మతం? మతం అంటే ఉద్దేశం. ఇజం అంటే ఉద్దేశం. లైక్ క్రిస్టియానిజం, యేసుక్రీస్తు ఏం చెప్పాడు? క్రిస్టియానిజం. బుద్ధిజం, బుద్ధుడు ఏం చెప్పాడు? బుద్ధిజం. పవనిజం, పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? పవనిజం. దట్స్ ఆల్. దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఇజం. ఇజం అంటే నిజం కాదు, ఇజం అంటే ఉద్దేశం. ఉద్దేశం. అలాంటి దశలో ఈయన అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు అలాగా ఎలాగా సీఎం అన్నాడు. నేను ఒకటే కోరుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారిలో యు బిలీవ్ మీ ఫ్రెండ్స్, రజనీకాంత్ గారిలో ఉన్న ఎలక్ట్రిఫైయింగ్ దట్ అట్రాక్షన్ అండ్ చిరంజీవి గారిలో ఉన్న చరిష్మా, ఈ రెండు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయండి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ గారు దేనికైనా స్పందిస్తాడు, ఆయన నేచర్ అది. నేను స్పందిస్తాను, నా నేచరు. ఈయన స్పందిస్తాడు, ఆయన నేచర్. దట్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? అంత పవర్ఫుల్ స్టార్ ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టాడు. ఈయన సీఎం అంటే కామన్ మ్యాన్. ఓకే, కామన్ మ్యానే. నేను సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు జనసేన అనే పార్టీ పెట్టారు కాబట్టి రాజకీయ రణరంగం మహాభారత యుద్ధంలో మీరు దిగారు కాబట్టి దయించి ఇక్కడి నుంచి మీరు ఎవరో పలానా వాళ్ళు సీఎం అవ్వాలి పలానా సంవత్సరం వరకు, ఎవరో పలానా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళు పలానా సంవత్సరం వరకు అని దయించి మీరు అనకండి. మీరు ఎప్పుడవుతారో సీఎం అది చెప్పండి. వాట్ యు వాంట్, వాట్ యువర్ ఫ్యాన్స్ వాంట్. మీరేంటండి పలానా కూడా అప్పుడు దాకా సీఎం అవ్వాలి, వాళ్ళు ఎలాగవుతారు? వాళ్ళ ఎజెండా అది. వాట్ ఇస్ యువర్ ఎజెండా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, మీరు రంగంలో దిగారు. మావో మహేడు మాట చెప్తాడు, కలలు కనలేని వాడు ఇతరులను కళ్ళల్లో ముంచెత్తలేడు. యూ హ్యావ్ టు డ్రీమ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్. మీరేం కలగంటున్నారో అది సాకారం కావాలంటే, మీరు రాజకీయాలకు రావాలంటే, వచ్చారు దిగారు, యుద్ధం చేయండి. జనం దయంటే మీరు సీఎం అవుతారు. అలా చేయండి. ఎస్ అలా చేయండి. ఆగనా ఇక నేనేం జనసేన పార్టీ సభ్యుడు కాను. నేను పవన్ కళ్యాణ్ పార్టీలో నుంచి చేరట్లేదు. ఇది నాకు కూడా సీఎం అవ్వాలని ఉంది. నేను సీఎం నేనే పార్టీ పెట్టుకోవాలి. ట్రూత్. కాబట్టి మీరు పార్టీ పెట్టారు, హోల్ హార్టెడ్. మీరు నాకు అభిమానం, స్పందిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు పార్టీ పెట్టారు కాబట్టి ఇక్కడి నుంచి మీరు బయట దిగండి, సీఎం అవడం కోసం కృషి చేయండి. జనం ఆశీస్సులు మీకు ఉంటాయి. ఆల్ ది బెస్ట్. దట్స్ ఆల్. వారికి చాలా సంతోషం అండి. ఇక హ్యూమనిజం చెప్పాడైనా, హ్యూమనిజం మానవతావాదం, మానవత్వం ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారిలో ఇంతసేపు మనందరం కూడా ఆయన గొప్పతనం మనం చెప్పుకుంటున్నాం. స్టాప్ ప్లీజ్ మిస్టర్. మానవత్వం ఉంది కాబట్టి ఆయన మనం చెప్పుకుంటున్నాం. మానవత్వం ఉంది కాబట్టే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వస్తే సక్సెస్ అవ్వాలని, నిజంగా ఆయన సీఎం అయితే ఏవో గొప్ప మేలు చేస్తారని చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి ఆ మానవత్వంలో జరిపిస్తుంది. ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనికేషన్ మార్క్స్. Be like the best human being. Not only be like that, you prove it. You must become like NTR. You must become like MGR. You must become like Ronald Reagan. You show the metal. You show the greatness of the artist. Cinema field. అది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా విజయం సాధించాలని ఆశిస్తూ